ఇప్పుడు తుమ్ము వచ్చింది. తుమ్ము రమ్మన్నానా పొమ్మన్నానా కారకాండ ఏది ఉన్నా తుమ్ము వచ్చేది ఆపలేం. ఆపితే ఎంతసేపు అని ఆపుతాం? ఆపలేం. నిద్రని ఆపగలవా? లేకుండా కళ్ళను ఆపుతావా? మెలకు రాకుండా ఉండగలవా? నేను శబ్దం చేయకుండా ఉండు. నిశ్శబ్దంగా ఉండు. ఎప్పుడు కుదరదు. శబ్దం చేస్తూ ఉండు, అది కుదరదు. అప్పుడు శుద్ధి నిశ్చలత ఉంటుందా లేదా? నేను దేహంగా ఉన్నాను. నా దేహాన్ని నేనే గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా స్వతో, జ్ఞానంతో, తెలివితో, సాక్షి చైతన్యంతో తలంచేవాడిగా, భావించేవాడిగా, ఆలోచించేవాడిగా, సంకల్పించేవాడిగా, స్మరించేవాడిగా, అన్ని రకాలుగా అనుకునేవాడిగా ఈ అనుకునేవాడు ఉన్నాడు. ఈ అనుకునేవాడు వేరే జ్ఞానంలో ఎవర్రా ఇక్కడ ఉందంటే నేనే ఉన్నాను. ఎక్కడ ఉన్నావురా అంటే మెడ్రాస్ వెళ్ళిన పని మీద మా తాలూకా వాళ్ళు శుభకార్యాలు అయితే వెళ్ళా అంటాడు. మెడ్రాస్ వెళ్ళా అంటే మెడ్రాస్ స్థలం ఉంది అంటే విజయవాడలో వెళ్ళాడు, మెడ్రాస్ వెళ్ళాడు. ఎక్కడో ఒకసారి ఉండాలిగా, చుట్టాల పక్కలు మాకు ఉన్నారు, వాళ్ళ పెళ్లి గురించి వెళ్ళాలి. అయితే వాళ్ళు ఎవరో పోయారు, పరమార్శంతో వెళ్ళండి. ఇవన్నీ దేహ సంబంధమా కాదా? దేహ సంబంధం. కరెక్ట్. అయితే నేను వెళ్ళిందా, దేహం వెళ్ళిందా? నడిచేది, మాట్లాడేది, గ్రహించేది దేహమా? నేను ఉన్నాను. నేను రోగిని అంటాడు, నా క్యాన్సర్ పేషెంట్ అంటాడు. నేను కాకర్లేదు, కన్ను ముక్కు కాలు చేతులు లేవు. నేను ఎలా ఉంది గమనించి గుర్తించి తెలుసుకునేవాడిగా స్వయం స్పృహతో, స్వయం జ్ఞానంతో సహజంగా ఉంది. ఉనికితో ఎరికెంత సహజమో అదే ఉనికితో స్పృహ, అదే ఉనికితో జ్ఞానం, అదే ఉనికితో తెలివి, అదే ఉనికితో జ్ఞాపకం, అదే ఉనికితో శబ్దానుభూతి, నిశ్శబ్దానుభూతి, సుఖానుభూతి, దుఃఖానుభూతి, నిద్రాకాల అనుభూతి, దేహ అనుభూతి, స్కెల్టన్ అనుభూతి, రక్తం మాంసం అన్ని రకాల అనుభూతులు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి. కానీ మెడ్రాస్ వెళ్ళానప్పటికీ అలా మెడ్రాస్ వెళ్ళలేదా, వెళ్ళలేదు కదా అంటే అనుకోకుండా విమానంలో మా ఫ్రెండ్ క్యాన్సిల్ చేస్తున్నాడు, అతని బదులు నేను వెళ్ళాను అంటాడు. అంటే నువ్వు ఇంకో చోట ప్రయాణం చేయడానికి నీ శరీరం ప్రయాణం చేసిందా? విమానం మెడ్రాస్ దానికి వెళ్ళిందా? తీస్తే వెళ్తుంది మంచి కదా, ఫోటోలు తీస్తుంది. అందుకైతే కెమెరాలు పెడితే చంద్రమండలాన్ని పంపిస్తే ఫోటోలు తీసుకొస్తుందిగా, మనుషులు లేకపోయినా. కానీ దానివల్ల అది జడ పదార్థమే కదా, జడ చేతన పదార్థం అయినప్పటికీ వెళ్ళి వస్తుంది. అదే మానవ నిర్మితమే కదా. అయితే నీ దేహాన్ని నిర్మించింది ఎవరు, తయారు చేసింది ఎవరు తెలియదు. సృష్టిని తయారు చేసింది ఎవరు తెలియదు. నేను చేయలేదు సృష్టిని, నేను దేహం తయారు చేయాలి. పుట్టుతో దేహంతో ఉన్నాను కనుక ఆ అలవాట్లో నా దేహం అమ్మ, నాన్న, నా వాళ్ళు, నా చుట్టాలు, పక్కలు అంటారు. అంటే నేను నాది అనే భావన లేకుండా, ఆ భావనకి గమనించి గుర్తించి తెలుసుకోవడం లేకుండా, సో లేకుండా, నేను నాదే లేకుండా చెప్పడం వింటం ఉంటుందా? ఆధ్యాత్మికంగా, ధార్మిక అన్ని విషయాల్లో, భౌతికంగా, రాజకీయంగా, అన్ని రకాల విషయాల్లో, స్వప్నంలో కానీ, నిద్రలో కానీ, కళ్ళలో కానీ, ఏదైనా సరే ప్రకృతి విషయాల్లో కానీ ఓ నిబద్ధతతో నియమ ప్రకారంగా జరుగుతుంది. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఒకటప్పుడు అకాలంగా వర్షాలు అటు ఇటు వస్తాయి. సముద్రం ఒడ్డున కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. సముద్రం ఎంత లోతుంది తెలియదు. అలాగే నేను ఎక్కడ ఉన్నాడు, వాడు లోతు ఏంటి, వాడిని విచారం చేయాలి, ప్రయత్నం ఉండాలి. నేను ఎలా ఉంది గమనించే లక్ష్యంతో, ఆకాశంతో కూడి అగంట అణువులతో, అవిభాజ్యంగా ఉన్న అణువులతో, అపరిచ్ఛిన్నంగా ఉన్న అణువులతో, అణువులన్నీ వాటికి అవే గురుత్వాకర్షణ శక్తి, విద్యుత్ శక్తులతో, అయస్కాంత శక్తులతో, వాటికి పరస్పరం
వియోగాలు అవుతూ భూ పదార్థంగా ఆ భూమిలో సముద్రాల కింద, సముద్రాలతో పాటు కొండలు గుట్టలు, పెద్ద పెద్ద కారడువులు, ఇప్పుడు అమెరికా భూమి దగ్గరేగా అమెజాన్ అంత భూభాగాల్లో ఉంది కదా, దట్టమైన అడవులు ఉన్నాయి కదా, జీవ జంతువులు ఉన్నాయి కదా. ఆ జీవ జంతువులో ఒక ప్రాణిగా ఉన్నవాడు నేను ఉన్నా అనే ఒక మానవుడు మాత్రమే. అది బోతలు చట్టాలు వింటాలు మానవుడివా, మానవ సంబంధమా, జంతు సంబంధమా? మానవ సంబంధం. మానవుడు ఒంటరి జీవా, అన్నిటితో కూడున్నాడా? ఒంటరి జీవి కాదు. శరీరం ఉంది, శరీరంతో పాటు నిద్రకాల మేరకు అనుబంధాలు ఉన్నాయి కదా. శరీరం ఎప్పుడు అమ్మ నాన్న ఉన్నారు కదా, తనకు కూడా పుడుతున్నారు కదా. అంటే అందరి సంబంధం ఎంతలో ఉండాలో అంతలో ఉంటాయి. ఎంతమంది తెలిసినా పచ్చాలన్నా అందరితో అనుబంధాలు పెరగవు, మర్చిపోతుంటా వస్తుంటా, ఇవన్నీ ఉన్నాయి కదా. దీంతో పాటు వాసనలు, కోరికలు, లక్ష్యాలుండి భయం, ఆందోళన. వయసు అయిపోతుంది, పెళ్లి చేయలేదు, కుర్రాడు సరైనవాడు కాదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పిల్లలకు సంతానం జరగలేదు, ముగ్గురికి ఎవరికి జరగలేదు. నా తర్వాత ఎవరు ఉన్నారు వంశోద్ధారకులు, రోగాలు, రుచులు, ఏదో విధంగా టెన్షన్ లేకుండా, అది రోగం కావచ్చు, స్వప్నం కావచ్చు, కళ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆరోగ్య లక్షణాలు, అనారోగ్య లక్షణాలు, ఇవన్నీ గమనించి గుర్తించి తెలుసుకోకుండా అనుకుంటావా? నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంటే ఆవలించి వచ్చినప్పుడు అని కలగదు. అంటే ప్రయత్నం చేస్తావు, ఎంతసేపు చేస్తావు? వాటిలోంచి నిద్ర ఉండదు. ఎంత ప్రయత్నం చేస్తావు నువ్వు దాటిపోతుంది. ఎందుకంటే తక్కువ నిద్రపోయాక 2 రాత్రులు కూడా నిద్రపోయేవాళ్ళు ఉన్నారు, తెలియదు అసలు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సహజంగా ఉన్న అనుభవం, అనుభూతి వాటిని కంట్రోల్ చేయలేము. అనుభవం ఉన్నది, అనుభవం లేనిది ఏది? అనుభవం ఉన్నదని, అనుభవం లేదని చెప్పింది ఎవరు? నేనున్నాను అనుభూతి ఉంది. నేను దేహానుభూతిగాను ఉన్నాను, మనోనుభూతిగా ఉన్నాను, నేను నువ్వనే భావంతో ఉన్నాను, నిజానుభూతితో ఉన్నాను, అజ్ఞానానుభూతి, జ్ఞానానుభూతి, అన్ని అనుభూతులతో నేను ఉన్నాను అంటానికి నేను ఉండాలిగా. అంటే నేను ఉన్న తర్వాత ఇవన్నీ ఉన్నాయి. నేనే పదం లేకపోతే ఏది లేదుగా. నేనుకి సాటి ఇంకో నేనుందా? జ్ఞానానికి సాటి ఇంకో జ్ఞానంతో పోలుకుందా? లేదు కదా. స్వయం తనకు తానే, ఎవరికి వారే, మనకు మనమే, మనందరం స్వయంగా ఉన్నాం. స్వయంగా అవగాహనతో ఉన్నాం. అవగాహన అంటే ఏమిటి? గ్రహించుట. అవగాహన అంటే ఏంటి? గుర్తించే లక్ష్యంతో, గమనించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, శబ్దంతో, నిశ్శబ్దంతో, పదార్థంగా, కదలికలతో, అది ప్రాణశక్తి కావచ్చు, మనోశక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, చైతన్యం శక్తి కావచ్చు, చైతన్యంతో ఉన్నాం అంతే. ఆ చైతన్యానికి అపరిమితమైనటువంటి సూచనలే, మామూలుగా కాదు. అపరిమితం అంటే చెప్పడానికి వీలేదు. ఒక నీరు చూడండి ఎన్ని రకాలుగా వెళ్తుంది. విద్యుత్, ఆవిరి, మేఘం, వడగళ్ళు, రకరకాల శక్తులు ఉన్నాయి కదా. అలా ఈ చైతన్యంతో ఉన్న ఆ చైతన్యానికి అంటే నీ చైతన్యం అంటే స్వయం చైతన్యానికి సహజంగా అనేక శక్తులు ఉన్నాయి. వాటిలో ఏంటి? చైతన్య స్థితి ఎందు, ఎరుక సహజ స్థితి ఎందు ఎరుగుతో ఎరుకని గమనించి ఊరుకోండు. ఇదే నేను సూచన చేసేది. ఎరుక స్వయం ఉన్నది. స్వగా గురించి కొత్తగా ప్రయత్నం చేసావా? ఉన్న స్వయాన్ని గమనించి గుర్తిస్తున్నావా? దేహం ఉన్నది. దేహం ఉంది అంటంలో మామూలుగా అనుకుంటాం. ఏడవటం సహజమే, నవ్వటం సహజమే, గింతలెట్టడం సహజమే. ఒక చోటు కూర్చుంటావా? కుదురుగా కూర్చోవు, కదులుతూ ఉంటావు. ఇవన్నీ సహజానుభూతులే కదా. నిద్ర సహజమే. ఈ సహజానుభూతులు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? ఆటోమేటిక్గా జరిగిపోతుంది. పురుష ప్రయత్నం లేదు. అప్పుడు ప్రయత్నం ఉన్నప్పుడు ప్రయత్నంతో దాన్ని సాధిస్తాం. నిద్ర లేకుండా చేయగలవా? కళలు రాకుండా చేయగలవా? శరీరం ఎప్పుడు కూడా మీరు కూడా ఉండేది చేయగలవా? చేయలేవు. శరీరం ఎలా సారింది? ఆకాశ సహిత సూక్ష్మ స్థూల శబ్దస్పర్శ రూపరసగంధ తన్మాత్రలతో, నామరూపాలతో, నామరూప అస్తిత్వంతో ఉన్నది. పరమాణువులన్నీ కలిసి కొండలేని, అదే పరమాణువులన్నీ కలిసి చెట్లేని, అదే పరమాణువులన్నీ కలిసి మొక్కలేని,
అదే పరమాణు కలిసి దుంప రూపంగా, ఈ రూపంగా, పౌర రూపంగా, అన్ని రకాల రూపంగా వృక్ష జాతి మొక్కలు ఎన్ని రూపంగా అవుతూనే వాటి మీద నివాసంగా ఉండే పక్షి రూపంగా, జంతువుల రూపంగా, గుహలు అన్నీ ఉన్నాయి. భూమిలో ఉన్న ప్రాణికోటితో మానవుడు కూడా ఒక ప్రాణి మాత్రమే అని మానవ జన్మ ఉంది. జన్మ అంటే పుట్టానంటాను జన్మ. వెనక జన్మ ఉందా, ముందు జన్మ ఉందా, వచ్చే జన్మ ఉందా లేదా ప్రసిద్ధి ఎత్తట్లేదు. నేను నాన్న పుట్టాను, చచ్చిపోతాను ఎప్పుడప్పుడు నిశ్చందండి, ఎప్పుడైనా అవ్వచ్చు. వాయిదా వేసం ఆగదుగా, కాబట్టి చావు పుట్టుగా ఖచ్చితం. అందరూ ప్రపంచంతో పుట్టిన వాళ్ళందరూ కూడా కనీసం ఒక్కరోజు బతికారా? అందరూ ఒకరోజు ఆహారం లేకుండా, ఏ రకంగా ఏం లేకుండా ఒకరోజు అందరూ ఉపాసం ఉంటారా? కుదరదు. కాబట్టి దేశకాల వాతావరణం బట్టి ఎవరు భావాలు ఉంటే వాళ్ళు ఉండటం, పోవటం, చేయటం జరిగేది జరుగుతుంది, ఆపలేము. ఇవాళ బాగుంది, ఇవాళ అన్నట్టు గతం అయిపోయింది, అర్థం బాగుంది, గతం అయిపోయింది. నిన్న బాగుంది, నిన్న అయిపోయిందిగా, మళ్ళీ వచ్చా అమ్మయ్య వర్తమానంలో ఉండి నిన్న బాగుంది, ఇప్పుడు బాగుంది, రేపు కూడా బాగుండాలి. ఏం బాగుంటావు? నిజం బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, పురుష ప్రయత్నం అనేది లేదు ఏ విషయంలో ఇప్పటిదాకా. వ్యవహారంలో మాత్రమే పురుష ప్రయత్నం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మన కడుపులో గాలి ఉంది, వాయు కణాలు, అగ్ని కణాలు, వేడి అవన్నీ ఉంటాయి కదా, జల కణాలని, జూరు ద్రవం ఉంది. ఆ తర్వాత మనకి మట్టి కణాలు ఉంది, దేహం. ఈ మొత్తం ముడి పదార్థం ఆకాశయుతంగా, కానీ ఆకాశం దాంతో సంబంధం పెట్టుకోదు అంటుంది. భూమి అంతా తడిపేశావు, ఆకాశాన్ని స్నానం చేయించాలని ఎవడైనా అంటాడా? వర్షం దారుణంగా కురిసింది, ఆకాశాన్ని స్నానం చేయించడానికి కురిసిందా? భూమిలో ఉన్నటువంటి నీరే సూర్యుడు యొక్క గౌరవంతో ఆవిడ మేఘలు వడగలి ఇల్లు వగలు సమస్త ప్రాణికోటి జీవించడానికి మొక్కల ఆధారంగా గాలి, వెలుతురు, అగ్ని అన్నీ ఉన్నాయి పంచభూతాలు. అప్పుడు దేహంగా నువ్వు ఉన్నావు కదా, దేహం ఎలా జరిగింది? ఆకాశ సహిత అవకాశము, నిరావరణ, బయలు, బట్ట బయలు, చోటు అనేక పేర్లు చెప్పచ్చు. అవకాశం ఉంది, దానికి ఆది తుది మధ్య. భూమి ఆకాశం ఎక్కడ ఉందని చెప్తే ఎవరైనా చెప్పగలరా? భూమిలో కూర్చొని ప్రయాణం చేస్తున్నావా, కూర్చున్నావా? ప్రయాణం. అదే రైలు బండి మీద ఎక్కితే ఎక్కడి దాకా వెళ్తారంటే మెడ్రాసు లేదా ఎక్కడి దాకా పక్క ఊరు వెళ్తారా అంట. అయితే భూమి నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ సౌర కుటుంబం తిరుగుతుందని చెబుతుందా? కానీ భూమి ఆకాశంలో ఏ సెంటర్లో ఉందో చెప్పు. ఆకాశం మధ్య భాగం ఉందా? వెనక, ముందు, పైన, కింద, లోపల, బయట ప్రసక్తి లేకుండా మొత్తం పరిపూర్ణంగా ఉంది. ఆ పరిపూర్ణ ఆకాశంలోనే శ్రద్ధ అనుభూతి, అన్ని అనుభూతులతో ఉన్నాయి. నేనున్నా అనే కణం ఉంది. ఆ నేనున్నా అనే కణం అంటే ఏంటి? వీర్యకణం. వీర్యకణం అంటే ఏంటి? సృష్టి చేసే కెపాసిటీ. వయసులో పరస్పర ఆకర్షణ, ఆ తర్వాత సృష్టి. మానవుడు పరస్పర ఆకర్షణతో స్త్రీ పురుషుల యొక్క సంగమంలో కుంటాడో, గుడ్డాడో, వెర్రాడో, పొట్టాడో, పొరిగాడో, వీళ్ళు వ్యక్తులు పుట్టాడు. వీళ్ళందరూ కూడా మనుషులేగా. అందంగా పుట్టినాడు, అగ్ని ప్రమాదం వాళ్ళు కానీ, యాక్సిడెంట్లో కానీ, కాల్చేసి ఎదుర్కొంటున్నాడు అన్నారుగా, అవి లేకుండా పుట్టినాడు అన్నారు కదా. వీళ్ళంతా మానవుల కింద వస్తారా, రారా? అరే మనకి పుణ్యం ఉంటా. ఇక్కడ భగవంతుడి పేరు ఎందుకంటే విశ్వాసం ఎక్కువ మందికి ఉందిగా. మీకుందా లేదంటే ఉందే లేదని నేను ఆన్సర్. నీకుందా మంచిదే, నాకు ఉందో లేదని నన్ను పరిశీలించు. ఇవి చెప్పుకుంటే వస్తాయా? కాళ్ళకే పిల్లి పడిపోయితే అయ్యో పాపం అనుకో. పిల్లిని కోసుకున్నవాడు వాడి పిల్లాడు కనుక జాగ్రత్త పడి చచ్చిపోతే అరే పాపం చేశాను అంటాడు. ఇక్కడ పాపం పుణ్యాలు ఉన్నాయి, మనకి దయా లక్షణం ఉన్నాయి, ప్రేమ ఉంది, రాగద్వేషాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం దేహాన్ని ప్రేమిస్తున్నాము, నేను నా దీన్ని ప్రేమిస్తున్నాను, సంబంధాలు బాగుంటాయి. ఇవన్నీ ఉన్నంత వరకు కూడా వాళ్ళతో యాటిట్యూడ్ సంబంధాలు ఎప్పుడు ఏర్పడ్డాయి. భయాందోళన లేవుగా, ఉన్నాయా? నిజపట్లేదు భయం, ఆందోళన, ఆలోచన వల్ల, సంకల్పం వల్ల, అన్నిటి వల్ల వస్తాయి. ఈ భయాందోళన పోవటానికి పురుష ప్రయత్నమా? నేను ఉన్నానంటానికి పురుష ప్రయత్నం ఉందా?
దేహంగా ఉన్నాను అంటాను చెప్పడానికి పురుష ప్రయత్నం ఉందా? నిద్రాకాలంలోకి వచ్చిపోవటానికి పురుష ప్రయత్నం చేస్తున్నావా? పురుష ప్రయత్నం చేశానుకో, సపోజ్ వేరే నెల వెళ్ళి ఇచ్చాను, రుజువు చేశాను, అదే విజ్ఞాన శాస్త్రం కనిపెట్టాము. జ్వరం వచ్చింది, టాబ్లెట్ ఇచ్చింది, కూల్ అయిపోయింది. ఇది ప్రయత్నం అనుకుంటున్నాను మీరు, ఓకే, తప్పులేదు అనుకోవచ్చు. వారిలో ఎందుకు వాస్తవం తెలియదుగా. అలా ఎండలో వెళ్ళి వచ్చేస్తాడు, వడదెబ్బ కొడుతుంది, అక్కడ నిప్పు అవి వెళ్ళేదిగా. ప్రకృతి ప్రకారం వడదెబ్బ వచ్చింది, వడదెబ్బ వచ్చింది, జ్వరం వచ్చింది అని చెప్పి దాన్ని మందులు పడతావు, కానీ అలాగే ఊరుకుంటావా? మందులు పడతావు. అంటే నీకు వేరుగా ఉన్న వాటి వల్ల వచ్చేవి, నీకు దేహ సంబంధంగా వచ్చేవి రెండు తానే. నేనుంటేనే శరీరం పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయంటే సృష్టి ఉంది, సృష్టి అంటే అందరూ ఉన్నాం. ఇప్పుడు భయాందరూ పోగొట్టడానికి ప్రయత్నం చేయండి. నిద్ర పట్టట్లేదు, రాకుండా చేసుకోండి, కలర్ రాకుండా వేసుకోండి, మనసు లేకుండా చేసుకోండి, కుదరదు. పోనీ నిగ్రహించండి, మనసు స్వచ్ఛంగా శుద్ధి చేయగలరా? మనసు వచ్చిపోతుంది, మిథ్య, కల్పితం, శూన్యం, లేని వస్తువు అన్నారు, అది కరెక్టే. అప్పుడు ఆకాశం మెరుపు దిగి వచ్చిపోతుంది, మెరుపు దిగి స్థిరం కాదుగా. మెరుపు దిగి స్థిరం కాదు, పంచభూతాలు స్థిరంగా ఉన్నాయి. అన్న నేను కూడా ఉందిగా. ఎక్కడ ప్రయత్నం ఎక్కడుంది అంటే నేను డాక్టర్ అవుతాను చదవటం ప్రయత్నమా? ఓకే, కాదలేదు. అధ్యయనం చేయాలి. అధ్యయనం అంటే ఏంటి? ఓ చదివిన దాన్ని మరణం చేయటం, మరణం. ఇప్పుడు అస్తిత్వం, నాస్తిత్వం, ఏత్వం, వాటి బుక్స్ ఉన్నాయి కదా. ఆ బుక్స్ కోర్సుగా చదువుకుని పారాయణ చేసుకుని సూచి ఇంకా వివరంగా చెప్పచ్చుగా. భౌతిక పారాయణ అధ్యయనం అంటారు. పూర్వ ఋషీశ్వరులు అన్నీ పూర్తయిన తర్వాత శిష్యులకి చెప్పేవారు, నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం కావాలంటే స్వీకరించు, రోజు నిత్యం కూడా వేదాంతాలు అధ్యయనం చెయ్యి, ధర్మం ఆచరించు, తల్లిదండ్రులు పూజించు, సగుణ నిర్మాణ ఆరాధన చెయ్యి, దేవతలు పూజ చెయ్యి, లేదంటే నాస్తుడైనా సరే మానవత్వంతో ఉండు, చెట్లు చేపను చూసుకో, జీవజంతువులను ప్రేమించు, సమర్థ బుద్ధితో ఉండు. ఇవేగా చెప్పేది అధ్యయనం అంటే. అది అధ్యయనం చెప్పిన దాన్ని మళ్ళా ఆచరించమని అర్థం. వాడు ఎవరు తిట్టి వస్తాడు, కోపం వచ్చేస్తుంది, వాడి మీద పగ తెచ్చుకోవాలి, ఏదో విధంగా అని చెప్పి అనుకుంటావు. నువ్వు అనుకోకుండా అంటే నీ అనుభూతిలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అనుకుంటావు. అనుకోకుండా వెళ్తుంటే గబాల ఏదో మూట పడుతుంది, ఏమిటో చూస్తే ఒక రత్నాలు, అదృష్టం అంట. ఆ రత్నాలు ఎలా వచ్చాయి? ఎవరు వేస్తారని ఆలోచించగా ఎవరు లేదు, తీస్తారు. లేదు మన ఏదో కాదు, ప్రభుత్వానికి ఇస్తా, వాళ్ళు సంతోషిస్తా, అది ఏదో జరగాలి. భూమి తగ్గుతుంటే గర్భంలోంచి వస్తున్నాయిగా. ఆఖరి చేపలాలు వేస్తే వాళ్ళు పెద్ద ఊరికి పడుతున్నాయి కదా. అదృష్టం ఇప్పుడు కదా. అదృష్టం అంటే ప్రయత్నం లేకుండా వచ్చాయి. ప్రయత్నంతో నువ్వు ప్రయత్నం చేసిన ఒకదానికి వేలు ఒకటి రావచ్చు. ఎందుకంటే వేరే జ్ఞానంలో చెప్పేది అది కరెక్టే. గాలి గురించి నీలో గాలంతా తీసేయి. గాలి లేకుండా 4 భూతాలు ఉండేది చేయగలవా? అగ్ని లేకుండా చేయగలవా? జీవుడు జలం లేకుండా చేయగలవా? మట్టి అణువులు లేకుండా చేయగలవా? తిన్న పదార్థం అంతా ద్రవ రూపంలో నవ్వుతావు. నువ్వు కొన్ని మింగితే లోపల మిషన్స్ ఉంటాయి కదా, జీర్ణాశయం ఆమ్లాలు ఊరి అవి ముక్కలు వేసి ద్రవం చేస్తాయి. అంటే తినే పదార్థంతో ద్రవ రూపమే. ఆ ద్రవ రూపంగా ఇంకేముంది? రక్తం, వీర్య కణాలు, కొవ్వు, 3% ఎక్కువ నీరు ఉంది. ఎంత నీటిని తీసేసినా గాలిని తీసేయగలవా? నీ లోపల ఉన్న గాలి మొత్తం తీసేయగలవా? నీరు తీసేయగలవా? అణువులు తీసేయగలవా? మట్టిని తీసేయగలవా? ఇవన్నీ సహజంగానే ఉన్నాయిగా. సహజంగా ఉన్న వాటిని సహజంగా గుర్తించి గమనించి తెలుసుకుని అవసరార్థం అంతవరకు వాటికి నీవుగా ఉంటుంది. ఎలా ఉండాలి? శరీర అనుభూతిలో ఉంది,
నా శరీరం ఎక్కడ, నేను ఎక్కడ, కన్ను ఎక్కడ, కాళ్ళు ఎక్కడ, ఎవరు అడగదుగా. శరీరాన్ని ఉపయోగించుకుంటారు. మనిషిని ప్రేమించాలి, బతకడానికి ఆహారం పానీయాలు ఉండాలి, కట్టుకోవటానికి బట్ట ఉండాలి, ఉండటానికి గూడు ఉండాలి, తోడికి భార్య పిల్లలు, సహపాఠకులు, తిప్పకుతి, జీవరాశి అవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటుంటేనే వాడికి భయాందోళనకు గురవుతున్నాడు. నేను నాది భావంతో కావచ్చు, అహంకారంతో కావచ్చు, కాకపోవచ్చు. ఎంతో అహంకారం లేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు భయాందోళన పడుతున్నారు. మహాత్ముని దగ్గర సామాన్యుల వరకు ఇక్కడ భయాందోళన, ఆలోచనల మంచి చెడు, సత్కర్మ దుష్కర్మ రెండూ ఉంటాయి. ఈ కర్మలు చేయటంలో వచ్చింది. కర్మలు చేసేప్పుడు ఎన్నికలు లేకుండా కర్మలు చేయగలవా? కర్త కర్మ క్రియ ఉంటుందా? అనుభవం అనుభవించాడు, అనుభవించడా, ఈ మూడు ఉండవు కదా. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎంత ప్రయత్నించినా నేను అనే శబ్దం లేకుండా ఉండలేదు. శబ్దం లేని స్థితి ఎలా ఉంది అని చెప్పాలంటే నేను ఉండాలి. శబ్దం లేని స్థితి ఎలా ఉంది? నిశ్శబ్దం ఉంది. నిద్రలో శబ్దం లేదు, నిశ్శబ్దం ఉందని అక్కడ చెప్తే శబ్దం ఉన్నట్టేగా. నిశ్శబ్దంగా ఉంది, హాయిగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని బ్రహ్మం వచ్చేది, బ్రహ్మ పదార్థంగా పోతారు. శబ్ద నిశ్శబ్దాలు కాంతి, నిద్రా కళా మెలుకులు కాకుండా, ఈ దేహాకారంగా కాకుండా నేనుంది. ఆ నేనున్నా నేను ఎలా ఉంది? నేనుతో అంటే స్వతో గుర్తించిన శరీరంగా లేదు, మనోబుద్ధి చిత్తంగా లేదు, నిద్ర కళం లేదు. ఈ మూడిటి విధంగా కూడా లేదు. కానీ మెలుకులోనే సామాన్య స్వతో, సామాన్య జ్ఞానంతో, సామాన్య తెలివితో, సామాన్య సాక్షి చైతన్యంతో, సామాన్య అనుకునే లక్ష్యంతోనే ఈ శరీరాన్ని గుర్తిస్తాను. అదే సామాన్య లక్ష్యంతో ఎరుగుతో ఎరుకను గుర్తించి ఓరుకుంటాం. ఎరుగుతో ఎరుకను గమనించడానికి ఎరుక ప్రతిబంధకం కాదు. చేతులు ఆడిస్తే కాదు, నడుస్తుంటే మాట్లాడతాను ప్రతిబంధకం లేదుగా. అన్నం తింటూ మాట్లాడచ్చుగా. కుంటాడు గుడ్డాడైనా కూడా నాకు తప్పొస్తే తినచ్చు కదా. పనులు వేసుకుంటే అనేక పనులు చేయొచ్చు కదా. ఏ పనులకి బంధం లేదు కదా. ఆ విధంగా నేను ప్రతిబంధకం కాదు. దేహంతో ఉన్నా, క్షేత్రంగా ఉన్నా, కుంటాడైనా గుడ్డాడైనా ఎవరికైనా ప్రతిబంధకం కాదు. అప్పుడు ప్రతిబంధకం అనేది ఏది వచ్చింది? మనసు ప్రతిబంధకం కాదు. పోనీ దగ్గరే పోతే వస్తుంది విశ్రాంతికి. అప్పుడు ఏమీ తెలియట్లేదుగా, అజ్ఞానం. కానీ ప్రతిబంధకం తనకు తాను కాదు. అప్పుడు ఎరుకను గుర్తించడానికి ఎరుకే చాలుగా. ఎరుకని గుర్తించి ఎరుకతో గమనించి తెలుసుకుని ఊరకుండు. ఇది చెప్పేది స్వయం. స్వయం అంటే నాకు నేనే, మీకు మీరే, ఎవరికి వాడే అంతా స్వయంగా గమనించుట, గుర్తించా, తీసుకుంటా. స్వతోనే, స్వతో కర్మలు జరుగుతాయి. స్వ లేకుండా కర్మలు చేసేవాడు ఉన్నాడా? కర్మ అంటే కదలిక, కర్మ అంటే కర్త కర్మక్రియ, కర్మ అంటే కదలిక, కర్త కర్మక్రియ. అనుకునేవాడు అనుకుంటా, దస్త దృశ్యము, చూపు, త్రిపుటి, ద్వంద్వాలు, ఇది అది, ఉన్నాను లేదు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు, నిర్ద్వంద్వాలు, ద్వైత ద్వైతాలు, సత్యం అసత్యం, ఇవన్నీ కూడా నేనున్నాను ఉనికి. సత్యాన్వేషణ చేస్తావా అంటే అసత్యంగా ఉన్నట్టే కదక్క. అసత్యాన్ని తీసేయటం ఎందుకు? నువ్వు అసత్యంతో సత్యాన్వేషణ చేస్తావా? సత్యంతో అసత్యాన్ని తీసేస్తావా? రెండు కుదరని పని. సత్యాన్వేషణలు అసత్యాలు రెండు తానే. అప్పుడు ఏం చేయాలి? ఎరుకతో ఎరుకను గుర్తించి గమనించి ఊరకుండు. అప్పుడు ఎరుక ఉన్నది సత్పదార్థం, ఎరుక ఉన్నది చిత్పదార్థం, తెలివి జ్ఞానం. ఎరుకుంది ఆనందంగా, సహజంగా, స్వానందంతో. ఎరుకుంది సైలెంట్, మౌనంగా. ఎరుకుంది పరిపూర్ణంగా. ఎరుకుంది స్వతగా, స్వత సిద్ధంగా, అనుభవ సిద్ధమే. కొత్తగా రావటం పోవటం లేదు. స్వానుభవికి విద్యం. స్వానుభవంలో ఉండాలి, గుర్తించి గమనించి ఊరుకుంటూ. స్వానుభవంలో చేయడానికి గుర్తించావు, నేను పురుషుని. నేను పురుషుని గంటలు అయ్యే కదా, పురుషులాగా వేస్తా. నేను స్త్రీని అలా వేస్తా. అది నామోత విహారం, వికారం, పరిణామాలు. ఇక్కడ ఎరుకతో గుర్తించి గమనించడానికి ఎరుక ప్రతిబంధకం కాదు. శివకి గుర్తించడానికి శివ ప్రతిబంధకం కాదు. నేను శబ్దాన్ని గుర్తించడానికి నేను శబ్దాన్ని ప్రతిబంధకం కాదు. కాబట్టి నీవుగా ఉండు అని స్వయం ప్రబోధం, స్వయ సూచనల అవగాహనతో సరళంగా, స్పష్టంగా, చిన్నగా, సూటిగా
వంకలు లేకుండా సులభంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగానే ఉనికిని అక్కడ ఉండటమే స్వయం సాక్షాత్కారం, స్వయం అనుభవగాన అన్ని మాత్రమే నిర్కం చైతన్య చెప్పదెత్తాడు, సవర్ణీయంగా విజ్ఞప్తి చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు. మనందరం గమనించి గుర్తించి తెలిసిన వాడుగా ఉన్నాం. విజ్ఞప్తి కాదన్న వారేముంది? మనందరం గమనించి గుర్తించేవాడిగా ఉన్నామని ఆ గమనించాలని గమనించి గుర్తించి తెలుసుకుని ఊరుకుంటచ్చు. ఏది దేనికి ప్రతిబంధం. అప్పుడు ఆ ఎరుక సర్వేస్తున్నందు ఈ దేహము నిద్రాకాల మెరుకులు ఈ అనుబంధాలు ప్రసక్తే లేదు. అది తొలి దశ.